హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా బర్త్డే ఫ్రెండ్స్. మీ అందరూ నన్ను ఆశీర్వదించాలని, నన్ను మంచిగా బ్లెస్ చేయాలని, నా యూట్యూబ్ కూడా మంచిగా చాలా తొందరలో మంచి రీచ్ వచ్చి నేను అందరికీ తెలిసేలాగా తయారు కావాలని మనస్ఫూర్తిగా మీరు నన్ను ఆశీర్వదిస్తారు అనుకుంటున్నారు. అసలు ఇట్లాంటివి చాలా దాంట్లో చూస్తుంటా, రీల్స్లలో షార్ట్స్లలో చాలా చూస్తాం కదా, నేను కూడా అట్లనే చెప్పుకుంటా అని. ఫ్రెండ్స్, ఇవాళ నా బర్త్డే ఫ్రెండ్స్, నన్ను ఆశీర్వదించండి. సో సో లేట్ ఏం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పొద్దున్న లేచి ఫ్రెష్ అయితే గుడికి పోదాం అనుకుంటే ఇగో ఇంతసేపు అయింది మా తయారవుడికి. పూజ చేసుకున్నాను. 11:30 అవుతుంది. 11:30కి మేము గుడికి పోతున్నాము. ఎన్నడు వండుకోవాలి, ఎన్నడు తినాలి, ఏందో పంచాయతీ. పెట్స్ నిల్వ చేయరు కాబట్టి ఇక రియో గారిని ఇక్కడే ఉంచి పోతున్నాము. వానికి అర్థమైపోయింది బయటికి పోతున్నాం అనేది. వానికి ఎట్లా అర్థమవుతుందో తెలియదు కానీ స్టార్టింగ్ కాంచెలు ఆ రోజు పొద్దున కాంచెలు సినారియో ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇక ఎట్టు పోయినా కాళ్ళసందులో తిరుగుతూ ఉంటాడు. వాడిని వదిలిపెట్టాలంటే బాధ అవుతుంది కానీ కొన్నిసార్లు తప్పదు కదా. ఇక ఉండి పెట్టా, నువ్వు తొందరగా వస్తాం సరేనా? వాడు ఎట్లా వస్తుంది చూడు, 10 minutesలో వచ్చేస్తాం. ఓకే, అయ్యో ఇది కథ వాంది. తీసుకోవో అని పోయేస్తా. 10 minutesలో వచ్చేస్తాం, నువ్వు చూడు. 10 minutes గుడ్ బాయ్ కదా. 10 minutes ఉండు. సో చికెన్ పులావ్ అయింది, దానికి చికెన్ కూర కూడా అయింది. అసలు స్మెల్ మాత్రం గుమగుమంటుంది. అంటే మనం ఇట్లా చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది కదా ఎట్లా కుదిరింది కూర అని. ఐ షో యూ. చికెన్ కూర, వావ్, చికెన్ పులావ్ వెయ్యి. అసలు సూపర్ ఉడికింది కూర. యా, ఎట్లుంది? సో లంచ్ చేసేసినాం. చికెన్ పులావ్ చాలా బాగా వచ్చింది, మంచి టేస్ట్ కుదిరింది అనమాట. ఇక తినేసినాం. తిన్న తర్వాత ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని 5 o'clock షో. అసలు ఎప్పటి నుంచో సినిమాలు పోదాం అనుకుని చాలా 2-3 months వరకు గ్యాప్ వచ్చింది ఎటు పోక. సో ఇప్పుడు మహారాజా సినిమా ఈ మధ్యలో విజయ్ సేతుపతిది చాలా బాగా ఆడుతుంది అని అంటే, సో వై నాట్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ దిస్ డే అనుకుని దానికి టికెట్లు బుక్ చేసినా. వాషింగ్ పౌడర్ నిర్మా చలో వచ్చేదారిలో కేక్ కొనుక్కొచ్చుకున్నాం. మమ్మీ డాడీ ఇంట్లో అన్న చెల్లెకి ఇట్లా కాల్ చేసి వాళ్ళని వీడియో కాల్లో తీసుకొని వర్చువల్గా వాళ్ళు, నేను ఇక్కడ ఇక కేక్ కట్ చేసిండే అనమాట నానమ్మతో. నానమ్మ హ్యాపీ బర్త్డే. డాడీని ఒకసారి రమ్మను. హాయ్ అందరికి, హాయ్. రియో happy birthday to you, happy birthday to you, happy birthday to you. Yeah, this is the cake of the all eating. That's it. Happy birthday.
బర్త్డే కన్నయ్య. హ్యాపీ బర్త్డే టు ఇట్లా చేయి, ఇట్లా పట్టుకొని నేను తింటాను. హాయ్ చెప్పాలి బాయ్. నమ్మకాలు ఎత్తిగా మార్కెట్ చేస్తాం. మార్కెట్కి వెళ్ళి వచ్చినాక చేస్తాం అత్తయ్య. అయిపోయింది. సో పొద్దున లేచిన దగ్గర నుంచి అలా బర్త్డే ఖాళీ ఉంచద్దనో లేకపోతే ఏమో అసలు స్టార్టింగ్ ఆఫ్ ద డే టు ద ఎండ్ ఆఫ్ ద డే అసలు ఖాళీగా అసలే లేము. ఇంకా గుడికి పోయి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి రాగానే సిరి చికెన్ పులావ్ చేసింది. నిజంగా అసలు క్రేజీ కుదిరింది పులావ్ అయితే. అసలు అనుకోలేదు అంత టేస్టీగా అంత డెలిషియస్ ఉంటుందని. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. ఇంకా అది తిన్న తర్వాత కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నామో లేదో సినిమాకి పోదాం చాలా రోజులు అయింది అనుకొని అటు మహారాజా సినిమాకి పోయినాం. ఇట్ వాజ్ లైక్ ఫుల్ సాటిస్ఫైయింగ్. అండ్ దాని తర్వాత ఇంటికి రాగానే సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఇలా సాటర్డే మార్కెట్, ఇంకా మార్కెట్ పోయి వచ్చి మార్కెట్తో డే ఫినిష్ చేసినాము. నా బర్త్డే మొత్తం ఇట్లా జరిగింది. సో హౌ వాజ్ యువర్ బర్త్డే, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్, అండ్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.